పెదకాకని బ్రహ్మరాంబ మంగళసూత్రం మాయంపై వివాదం కొనసాగుతోంది. దొంగను పట్టుకోకుండా పూజారులను సస్పెండ్ చేశారని మండిపడ్డారు వైసీపీ నేతలు. శ్రావణ మాసంలో అమ్మవారి మెడలో మంగళసూత్రం లేకపోవడం అరిష్టమని అంబటి మురళి అమ్మవారికి మంగళసూత్రం సమర్పించారు. టీడీపీ ఎమ్మెల్యే ధుళిపాళ్ల నరేంద్రపై మండిపడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకని బ్రహ్మరాంబ మంగళసూత్రం మాయంపై వైసీపీ ఆందోళన నిర్వహించింది. ఆభరణం అపహరణపై నగర సంకీర్తన చేశారు. వరలక్ష్మి ఆలయం నుంచి బ్రహ్మరాంబ ఆలయం వరకు జరిగిన సంకీర్తనలో వైసీపీ నేతలు అంబటి మురళి, ఆర్ఎస్ శ్యామల పాల్గొన్నారు. బ్రహ్మరాంబ అమ్మవారికి మంగళసూత్రం లేకపోవడం బాధగా ఉందన్నారు అంబటి మురళి. అందుకే శ్రావణ శుక్రవారం రోజుకు ముందే తన తోపట్టులతో కలిసి అమ్మవారికి మంగళసూత్రం, పసుపు, కుంకుమలు అందజేశామన్నారు. రాజ్యాంగేతర శక్తిలాగా స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర ఈ దేవాలయంలోకి వచ్చి ఒక అధికారి వలె రివ్యూ చేసి దేవాలయం లోపలే విలేకరుల సమావేశం పెట్టి రాజకీయాలు మాట్లాడాడు. అమ్మవారికి ఆయన చెప్పింది ఏంటయ్యా అంటే, సంయమనం పాటిస్తే మంగళసూత్రం దొరుకుతుందంట. నేను ఇంతకు ముందే చెప్పాను, నీ తల్లి బంగారం పోతే వాయు వేగంలో 24 గంటల్లో దెందులూరు నుంచి దొంగల్ని తీసుకొచ్చి రికవరీ చేసావు కదా. శ్రావణ శుక్రవారం అమ్మవారి మంగళసూత్రం లేకుండా బోసిపోయిన మెడతోటి అమ్మవారు ఉంటే నువ్వు సంయమనం పాటించమంటావా? అందుకే ఈ భావోద్వేగాన్ని నేను తట్టుకోలేను. అమ్మవారి ఆభరణం మాయంపై పెదకాకని పిఎస్ లో ఇప్పటికే కేసు నమోదైంది. బాధ్యులైన 5 అర్చకులను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆభరణం రికవరీ చేయాలి, నిందితులను అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.